హలో మంగ్లీ, బాగున్నావారా? ఏం జరిగిందిరా అక్కడ? ఈ ఏంది థంబ్నైల్స్, ఈ కథ, ఈ డ్రగ్స్ అని, విదేశీ మద్యం అని, ఇంకా ఏదో అని, ఇంకా ఏదని ఇబ్బంది అంటే చాలా రకాలుగా చూసిన. అయితే వాస్తవానికి అక్కడ డ్రగ్స్ లేవు, విదేశీ మద్యం లేదు, గాంజా లేదు అనేది పోలీసు వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా జరిగింది? అంతే తెలుసు కదన్నా, నా మీద ఊరికే కాంట్రవర్సీలు లాగుతారు. నేను ఒక గిరిజన ఆడబిడ్డ అని, ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చానని, ఏ సపోర్ట్ లేకుండా ఎదిగానని, నేను చాలా కష్టపడి, నా కష్టం ఫస్ట్ నుంచి చూస్తున్నావు కదన్నా, చాలా కష్టపడి ఎదిగానన్నా. నేను ఇన్ని రోజులు కట్టుకున్న గూడిని ఒకటేసారి తెంపేసారు. అది తెగిపోవడం కాదురా, నువ్వేం బాధపడాలి. విషయం ఏంటంటే అక్కడ అంటే నా అంచనా ప్రకారము నిన్న కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్న సందర్భంలో కేసీఆర్ గారి మీదకి ఐడియాస్ పోకుండా, మీడియా పోకుండా ఇటువైపు తిప్పడానికి మిమ్మల్ని వాడిరేమో అని అనిపిస్తా ఉంది. అంటే మీ విజువల్స్ వాడి అసలు ఏమైందో తెలియదు అన్న. యాక్చువల్లీ ఏంటంటే నేను బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకోను, నాకు ఇష్టం ఉండదు. అయితే అమ్మా నాన్న ఏంటంటే ఎప్పుడు ఏ గుళ్ళకో ఇట్లా వెళ్ళిపోతావు, లేదంటే చేసుకోకుండా ఉంటావు, ఈసారి చేసుకుందాం బెట, ఒకసారి ఉండిపోతుంది అంటే సర్లే అని చెప్పి సడన్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సడన్ గా ప్లాన్ చేసుకొని ఆ రిసార్ట్ లో ఇక సర్లే అని చెప్పి వెళ్ళిపోదాము అని చెప్పి వాళ్ళు నాకు కొంచెం తెలుసు అనమాట. తెలిస్తే సర్లే అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయినామన్నా. వెళ్ళిపోతే అక్కడ పర్మిషన్, లిక్కర్ పర్మిషన్ అని, సౌండ్ పర్మిషన్ అని, నాకు అసలు నిజంగా రెండు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందిరా. అదే అన్న, అమ్మతోడు చెప్తున్నాను, మదర్ ప్రామిస్. నాకు అసలు తెలీదు, నాకు అవగాహన లేదు. దానికంటే ముందు నేను ఆ రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి, హనుమంతుడి గుడికి వెళ్ళి నేను పూజ చేసుకొని అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకొని అంత అయిపోయిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిస్తే సర్లే అని చెప్పి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి చాలాసేపు మాట్లాడి అక్కడే లంచ్ చేసిన. అంతే, లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే అరే టైం అయిపోతుంది చాలా, ఎప్పుడు అసలు యాక్చువల్లీ అక్కడ పూల్ ఉంది కదన్నా, ఆ పూలు ఎప్పుడు మేము మా ఇంటి దగ్గరే ఉంటది పూల్, కానీ ఎప్పుడు మేము అసలు పూల్లో దిగము. సరదాగా దిగుదాంలే, బర్త్డే కదా, కొంచెం పీస్ గా ఉంటుంది, కొంచెం మంచిగా దిగుదాం అక్కడ అని చెప్పి అనుకున్నాం. ఆ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ని కలవడం ఇదంతా దీనివల్ల. సో అక్కడ నుంచి సాయంత్రం అక్కడ వెళ్ళిందే నేను 5:30-6 అట్లా వెళ్ళినానన్నా. అసలు వెళ్తే ఇంకా అక్కడ డైరెక్ట్ ఇంకా అవి ఇవి అని చెప్పి ఫస్ట్ నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా లేట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వడమే 9-9:30కి అయిందన్న. అది